బాలలకు వస్తున్నది బతుకమ్మ పండుగ, పిల్లలకు వస్తున్నది పీడీల పండుగ నాడు. బతుకమ్మ పండుగ నాడు మన కోడలకు భాగ్యవాది నా వేడికి వచ్చింది నాదా. ఓ అత్తమ్మ నా తల్లి గారి పట్టం నేను వెళ్ళిపోతానంటే, ఓ కోడలా భాగ్యవాది నీ తల్లి గారు పెట్టే నగలు నేను పెడతా, నీ తల్లి గారు కొనే చీరలు నేను వంట బిడ్డ. నా ఇంటి గౌరమ్మ వంటవమ్మంటే బలువైన పోతనన్నది నాదా, బలువైన పోతనన్నది నాదా. బుట్ట చేతుల పట్టుకొని తల్లి గారి బట్ట వెళ్ళిపోయిందయ్యా. బాబగారి కడుపుదానా ఈ కథా కాలక్షేపం నాదా. మరి కర్మల్ల వారి ఇళ్ళల్లా ఆత్మగల్ల కన్న తండ్రి కోరయ్య చచ్చిపోతున్నా. కన్న తండ్రి కోరయ్యకు మరి కన్న కొడుకులు లేకున్నా, కన్న బిడ్డలు లేకున్నా, అన్నదమ్ముల కొడుకులే అగో కన్న తండ్రి కదా నువ్వు చేసుకున్నా. అన్నదమ్ముల పిల్లలే కన్న తల్లి వీరాడి కరకర కరకర కన్నీరు తీసిందిరా. మనం చచ్చిపోతున్నా మనకు తలుకొని పెట్టడానికి ఒక్క కొడుకు ఉన్నది కానీ తలాపు కూతుండి ఎట్టడానికి ఒక్క బిడ్డ లేకవాయనయ్యా. కన్న తండ్రి కోరయ్య చచ్చిపోతే ఆమె నల్లు మరి మేర కోడళ్ళు కలిసి మామా ఎక్కడ వెళ్ళిపోతివయ్యా, ఎక్కడ వెళ్ళిపోతివయ్యా, పోతివయ్యా కౌరయ్యా, పోతివయ్యా కౌరయ్యా. కోడళ్ళు వచ్చినానే మావయ్యా, మావయ్యా. నీ కోడలు భాగ్యమ్మని వచ్చినా, నీ కొడుకు శంకరన్న వచ్చిందే నానా, నీ అల్లున్న వచ్చినావు మామా, నీ అల్లుండి రాజవీరులు వచ్చినా, నీ బిడ్డలు వచ్చవరు వచ్చినా, నీ అల్లుండి లక్ష్మణున్నా, నీ బిడ్డ ప్రవీణున్ననే నానా. నీ అల్లడల్ల నీ వేడి కట్టే మా చెల్లె విరగళ్ళు వచ్చిండు, నా అక్క విరగళ్ళు వచ్చిందానికి ఈ ఆ కన్న కొడుకు లేక బిడ్డ లేక చూసుకున్నావు. నీ భార్య గట్టమ్మకేమి చెప్పి ఒక్కదాన్ని వేసిపోతివా అయ్యో అయ్యో రామ 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 ప్రాణనాథ గౌరయ్య, ప్రాణనాథ గౌరయ్య. ఒక్కదాన్ని నన్ను వేసి ఓనాలా, నన్ను వేసి ఓనాలా, వెళ్ళిపోతివానే ఓనాలా, వెళ్ళిపోతివానే ఓనాలా. గౌరయ్య నీ భార్య గట్టవరు ఉన్నదాలా, నన్ను ఒక్కదాన్ని వేసి పోతివానే అయ్యో అయ్యో రామ 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 రామ. పట్టలేడు అని కచ్చినాడు కాడా చెలికల్లా నా భర్త కొమరయ్యలేడాని మామ కచ్చిన్నాడేడవకు, నా అన్నదమ్మల పిల్లగళ్ళు ఉంటాండే మామ, నా మేనల్లు మేనే కోడళ్ళు ఉంటాను. మీరు నాటి పోలే మీ అక్కను చూసుకోండి బిడ్డ. బామా గట్టవని పోతున్నా, నా భర్త లేడా ఎడవోకేదా. అయ్యో రామ 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 రామ. లగ్గమైన సంధి నన్ను ఉండలేదు, నిన్ను ఉండలేదు నానా.
ఎల్ల సిలిక లాంటి దంట సిచ్చివాడ కొట్టి పోతివానే రాజవీరు నా బిడ్డ లక్ష్మి వాళ్ళుడా లచ్చన్న నా బిడ్డ ప్రవీణ నా కొడల భాగ్యవ్వ నా కొడుక శంకరన్న నేను పోతున్నా మీ అత్త ఉంటా ఉంది అత్త పైలో బిడ్డ పిల్లలు పాపం లేని నా భార్యని వేసిపోతున్నా మీ అత్తని కోకుండి కోడలా మీ అత్తని కోకుండి అల్లుల్లాలా కన్న తల్లి లెక్క చూసుకొని ఇక్కడంతా భాగ్యమ్మా మావలేడాని తోరువర ఓకు నిన్ను లేకున్నా గాని మీ అత్తమ్మ ఉంటుంది బిడ్డ నేను ఉన్నా నాటి ఓలే బిడ్డ ఇంటికి వచ్చి నేను వెళ్ళిపోతున్నా నా తొడగా నేను వెళ్ళిపోతున్నా శంకరన్న వాళ్ళుడా లక్ష్మణు నా బిడ్డ ప్రమీల వాళ్ళుడా నేను వెళ్ళిపోతున్న రాజవీరు నా బిడ్డ లక్ష్మి నేను వెళ్ళిపోతున్నా బిడ్డలారా నేనున్న నాటి ఓలని అందరూ చూసుకోండి ఏడాదికి ఒక్కనాడు పిత్రమాస వచ్చినాడు నా పేరు చెప్పి మీ తల్లి పేరు చెప్పి నన్ను వేసుకోండి విద్య కన్న తల్లి కొరయ్య చచ్చిపోతున్నాడా కడుపున పుట్టిన వాళ్ళు లేకుండా అన్నదమ్మల పిల్లగళ్ళు వేల కోడళ్ళు కొడుకులు మనవరాళ్ళు అందరూ కలిసి ఆ కోరయ్యని కట్టడాన్ని వేసుకున్నట్టున్నారా మనము రేపు చచ్చిపోతే మనకు తల కొరికి పెట్టుదానికి కొడుకు ఉన్నది గాని తలాప కూర్చుండి ఎట్టుదానికి ఒక్క బిడ్డయ్యా అందుకే అంటారు నాదా ఆడవిల్ల లేని సావు రావరాదు వంటి వాడు లేని చేత అయ్యరాదు సుమి లేని కథ చెప్పరాదు మంది లేని మాట మాట్లాడరాదు గది లేని సంసారం అయ్యరాదు సున్నం లేని విధం అయ్యరాదు అంటారు నాదా కొడుకు బలం ఉంటేనే బతుకుతా లేకపోతే చచ్చిపోతానయ్యా గాడాడు చేసుకున్న భార్య ఆడవిల్ల ఏడాడు గాడ సుందరదేవి భర్త పాదాలు పట్టుకోవాలి ఓ నాదా ప్రాణేశ్వర గర్భవాసమందు కొడుకు తోడ ఆడవిల్ల ఉంటేనే బతుకుతున్నారా లేకపోతే నీ ప్రాణాల ప్రాణం తీసుకుంటున్నా అని కన్న తల్లి సుందరదేవి కలకల కలకల కట్టలు పెట్టింది ఒక్క అడిగేడు గాని వదిలకిచ్చి వదిలకిచ్చారని ఎప్పుడే ప్రయాసం లక్కువని వేసి ఓనాద ప్రాణేశ్వర కన్ను కడుపు కావాలి నాదా కళ్ళ మీద పడ్డది ಮೇಲೆ కావాలి నేను కన్ను దాన్ని కావాలి పెంచింది దాన్ని కావాలా అని భర్త తోడి బంటు పంజాలు కట్టుకోని శివశమ్మని గుళ్ళల్లో పూజలు సేవలు కడుతున్నది సుందరదేవి ఒకవేళ వద్దందున నా భార్య ఇప్పుడే మన్నమైపోతుంది వెళ్ళిపోమందున బలదేవుడు మెచ్చి బలమోడి కట్టానన్నవారే ఓ నాదా నేను నా ప్రాణం వేయడమచ్చే నాదా నా జీవనం వేయడమచ్చేరయ్యా దేవుడు వచ్చి బలం ఇత్తనేమో నిన్ను మళ్ళీ తిరిగి వస్తా లేకపోతే నేను అక్కడనే మన్నమైపోతున్నా అని శివశంభుని గుళ్ళల్లా ఘోరమైన పూజలు ఏవలు చేసింది ఆ కన్న తల్లి సుందరదేవి దేవుణ్ణి ఒప్పించి మెప్పించి నాడు రోజు లోపల కన్న తల్లి సుందరదేవి సంతల బలం ఓడి కట్టుకున్నది కన్న తల్లిని కాని ఆడవిల్ల సంతల బలం ఓడి కట్టుకొని ఏడేడు మెడలకు ఏనాడు వచ్చిందో ఒక్కేసి గడియల్లో ఓకిళ్ళు కనవాయి రెండేసి గడియలు రేగుళ్ళు కోరు మూడేసి గడియల ముద్దాయి పిండి నాలుగేసి గడియల నవసంతులు వాసి ఐదేసి గడియల్లో అవసరం వాసి 9 గడియల్లో ఆ కళ్ళ తల్లి గర్భవాసం అందు లేక లేక కొడుకు ఆడబిడ్డ పుట్టింది ఓ బిడ్డలారా కొడుకు తోడ కన్న బిడ్డ ఏనాడు పుట్టిందో 7 దాజలు కళ్ళ తోడు తిన్ను కన్న తల్లికి స్నానాలు వయ్యాల కన్న బిడ్డకు స్నానాలు వయ్యాలా అని చాలాని బండల వేడిలు సన్నిలు చేసి కన్న బిడ్డకున్ను కన్న తల్లికి ఏనాడు పెడతాడు దానాలు పోసి
ఆ కన్న బిడ్డను తీసుకొచ్చి ఏడుగురు దాచి వాళ్ళు కన్న తల్లి ఒడి లోపల వేస్తున్నారు. ఓ పెద్దలారా ఈ ఏడుగురు దాసులైన గాని కన్న బిడ్డను తీసుకొచ్చి కన్న తల్లి ఒడి లోపల వేసిన ఈ రోజు ఆ రోజు వారాలు వడగొట్టంగా 321 రోజు నాడు కన్న బిడ్డ పేరు ఆడిబిడ్డ ఇంద్రవాత అని పేరు పెట్టిండు. నా పేరు పెట్టంగానే అల్లకి అవదానం గోదానం ఇచ్చిన వాళ్ళు బ్రాహ్మణుల వల్ల పట్టం వెళ్ళిపోయి మరి అమ్మవారైన గాని ఆడిపిల్లను పట్టుకొని అల్లారు ముద్దుగా దాదుకుంటున్నాని ఆ బిడ్డను దాదబెట్టరా అమ్మవారు కన్న బిడ్డను పట్టుకొని స్థానంగా ఒక రోజు అంటే ఒక్క దినం వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు ఒక నెల బిడ్డను పట్టుకొని సాదుకోవంగా 5 ఏళ్ల బిడ్డను తయారు చేసింది సుందరీ దేవి. 5 ఏళ్ల బిడ్డను తీసుకుపోయి గురుకుల పాఠశాల లోపల విద్యా బోధన నేర్పిస్తానని అగో చదువు రాని వారి సభల దున్నపోతు అంటారు, విద్య రాని వాడి వింత పశు అంటారు. నా కన్న బిడ్డ అయిన గాని 5 ఏళ్ల బిడ్డ అయింది. ఎండి బంగారం ఉంటే దొంగల పాలంటారు, పువ్వులు జాగలు ఉండేది ఉంటే పాలల్ల బాగాలంటారు. అగో కట్టుకునే బట్టలు ఉంటే ఎట్టి సాకిరి పాలు అంటారు. బిడ్డని తీసుకొని పోయి బల్ల లోపల వేసింది సుందరీ దేవి. అమ్మవారు సుందరదేవి కన్న బిడ్డ ఇంద్ర వాళ్ళు తీసుకొని పోయి చదివి లోపల 12 చేతుల లోపల ఏనాడు పెట్టను. గురుకుల పాఠశాల లోపల గురువుల తోడు చిండు రావే నా బిడ్డ అని ఎండి పలక బంగారు పరువు చేతి లోపల పెట్టి ఆ చదివియ బల లోపల ఒక్క లోపల చదువులు శాస్త్రాన్ని ఎత్తుకుంటున్నది.
సాధన బాలు స్వాధన గుర్ర స్వారి విద్యలేస్తుంది ఆడవిల్ల ఇంద్రవాతి అగో 5 ఏళ్ళ బాల పోయి అగో 14 ఏళ్ళ బాల పెరుగుతున్నది ఆ ఇంద్రవాతి ఒకనాడు రోజు లోపల అమ్మవారిని గారి యొక్క లోపల గురువుతోటి సెలవులు తీసుకొని మరి అమ్మవారైన గాని గురువు దగ్గర సెలవు తీసుకున్నది కన్న తల్లి అనాడి ఎండి పలక బంగారు పలక బలపం చేత పట్టుకొని చదువు శాస్త్రాలు నేర్చుకుంటా యుక్త వయసు కత్తున్నది ఆడవిల్ల ఇంద్రావతి దేవి ఆమె సంగతి ఆ చోట ఉండని మరి ఇక్కడ నేపాల మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు దేశ పరిపాలన చేస్తున్నాడు సుందరి దేవి వీటిని పట్టుకొని అల్లారి ముద్దుకుంటున్నది అగో కొడుకు బల్లాన మహారాజు కోడలు భాగ్యవాతి పనిమటి మాల లోపల ఏనాడు ఉంటున్నారో మరి భాగ్యవాతి తల్లి గారైన గాని భాగ్యవాగిరి పట్టణం లోపల అగో మేము కేదారేశ్వరి వ్రతం నోముకుంటున్నాం అల్లుడు బిడ్డ రావాలనా అని ఉత్తరాలు ఏనాడు రాసిందో ఈ ఉత్తరాన్ని పట్టుకొని భాగ్యవాతి ఏం చేస్తాను ఇంట్లో ఏ చేసే పనే ఉన్నది ఇంకా ఏం చేస్తావు బుక్కడ పో ఒక్క పావ అంతే ఇంకా ఎక్కడ చాలవుతుంది నీకు పావ ఎక్కడ చాలవుతుంది ఆఫ్ అయితే ఏ మనిషి ఏం మాట్లాడుతున్నా నేనేమన్నా నేను ఇప్పుడు ఇగో మా అవ్వగారు ఉత్తరం రాసింది ఏమని కేదారేశ్వర రథం నమ్ముకుంటానట రమ్మన్నారట నువ్వు నేను రాను అల్లుడు బిడ్డ పోతారా కదా నువ్వు ఎవరు నేను రానే అది నువ్వెందుకు రా నీ అవ్వగారింటికి వస్తే ఓ చికెన్ లేదు మటన్ లేదు ఏది లేదు కేదారేశ్వర రథం నమ్ముకుంటే చికెన్ మటన్ పెడతారా చెప్పు అందుకనే రానంటే నువ్వు ఒక్కదాని పోయి రాకు ఎప్పుడు తినుడు తాగుడు తప్ప ఇంకా దాచి ఉండాలని ఆడిపోతే తిరుగు చాలు బాగా బోర్ తింటాను బాటలు సీసలు తాగుతాను పొడుగులు తాళిచ్చి అడ్డంలో బలుస్తాను బాటలు సీసలు అయితే బ్రాండ్ అయితే పడతారు అని సల్లసల్లని వీళ్ళు కాకుండా గుళ్ళ బొత్తలు పెంచుతాను ముందర మున్సిపాలిటీ ఇంకా పర్సనాలిటీ అవుతాను ఇంకా బంధు పెడితే ఏందిరా ఇక అవునే పేర్లా నువ్వు నాకన్నా నువ్వే తక్కువ ఉన్నవే చిన్నగా చిన్నగా నీకున్న 9 నెలల బొత్త నాకున్నది అయ్యో 2 నెలలు అవుతుంది కావచ్చు కొంచెం పడతావు పడ్డావు 2 నెలల ముందు ఎట్లున్నాయి బుజ్జి అయితే కానీ ఏడికి బిడ్డరానికి మొత్తం దిగినావు లేకపోతే గిట్టనే మరి పైసల బాధలు ఓ బాడక ఏ చెట్టుకుండే గాడు పా చెట్టుకుంటారు పిచ్చి మొక్కం బాడుకో ఎందుకు వస్తారు 4 దాకా బాడుకో నీకు ఇల్లు లేదు ఇరవట్లేదు లేదు పిల్లలు లేరు పిల్లలు లేదా మరి నువ్వు మంచి బాడుకైతే ముందట్టది ముసుళ్ళ పండుగ ఎగిరపడవకు ఇల్లు అన్నప్పుడు 4 అర్రలు ఉండాలి ఉండాలి ఇగో అవన్నీ కాదని పోదా తప్పది అలనాడు రాలు బల్లారు మారాలు ఆడపిల్ల భాగ్యవతి అన్ని పెట్టినా నువ్వు పట్టుకో నీ తోడు పట్టుకోలేకపోతే లేకపోతే రాను నాకు అలవాటే లేదు కాదు ఎవరన్నా మొగలు బ్యాగ్ పట్టుకొని ముందట పోతే ఆడలు వెనక ఏంది అన్నిటికి మేము ముందు కంటారు ఇప్పుడు గిరికి వెనకంటాం అమ్మా ఇప్పుడు ఇది నువ్వు పట్టుకొని పోతేనే వస్తుంది వాళ్ళకి మనకు సంబంధం లేదు దీంతో పట్టుకోలేకపోతే ఎవరు అట్లా చెప్తారేపోతే నువ్వు ఇప్పుడు మయ్యకుండా నచ్చినప్పుడు నేను మోపి నేను చెబుతాను అగో సరే బ్రహ్మాని పోదామని ఇద్దరు భార్య భర్తలు ఏకమయ్యి తల్లి గారి భర్తం పోతామని అగో నేపాల మహారాజు దగ్గర సుందరి దేవి దగ్గర సెలవు తీసుకొని ఇప్పుడే మేము ఏగిరంగా వెళ్ళిపోతామని నందానందాన
అగో ఇక్కడ తల్లిగారి పట్టం లోపల బల్లాన మహారాజు భాగ్యవతి ఉంటున్నారు. సుందర శీల పట్టం లోపల నేపాల మహారాజు వాడి వెళ్ళను పట్టుకొని అల్లారు తిరగాలంగా ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా అగో ఇక్కడికి దగ్గరనైనా గాని 12 ఆమెడ దూరం లోపల అగో ఇంద్ర మహేంద్ర నగరాన్ని పరిపాలన చేసే వాళ్ళు మరి అటువంటి ఒక నాడైనా గాని రారాజు భార్య ఆడవిల్ల మహాలక్ష్మీదేవి ఒక్క కొడుకుని ఇంద్రసేన మహారాజును అటువంటి ఒక్క ఏనాడుగా అన్నారు. పెరిగి పెద్దోడు అయింది ఇంద్రసేన మహారాజు. మరి కన్న కొడుకు పెరిగి పెద్దోడు ఇల్లు లగ్గానికి లవ్వుపోతున్నాడు, పెళ్లికి ప్రేమ పోతున్నాడు, కళ్యాణానికి కాసిపోతున్నాడు అని ప్రాణాలా ఓ రాధా అగో అటువంటి ఒక్క ఇంద్రసేన మహారాజు ఉన్నాడయ్యా. లగ్గానికి లవ్వుపోతూ ఉన్నాడు, పెళ్లికి ప్రేమ పోతూ ఉన్నాడు, కళ్యాణానికి కాగిపోతూ ఉన్నాడు నాదా. అగో మన కన్న కొడుకు లగ్గం చేద్దామయ్యా ఓ ప్రాణనాదా. మరి ఇంద్ర మహేంద్రని ఏలవాడు మహేంద్ర మహారాజు భార్య మహాలక్ష్మీదేవి వాళ్ళ కన్న కొడుకే పిల్లగాడు కనుక ఇంద్రసేన మహారాజు 20 ఏళ్ల పిల్లగాడు ఎప్పుడు పెరిగిన ఒక తల్లి కనుక మహాలక్ష్మీదేవి ఏమన్నది, ఓ నాన్న ప్రాణేశ్వర 20 ఏళ్ల మన కొడుకు ఏ పేరు మరణం లేకముందు పెళ్లి చేద్దామయ్యా, రేపు కాలం మంచిగా లేదు నాన్న. మరి ఎదిగిన పిల్ల ఇంటి లోపల ఉంటే ఇంటినేమో చూసుకునే కాలం వచ్చింది, ఎదిగిన పిల్లగాడు ఇంటి లోపల ఉంటే ఇంటి ముందు పిల్ల చూడే కాలం వచ్చింది నాన్న. కాలం మంచిగా లేదు, బద్దగాల్చి మీద మనం మీద కాలం వచ్చింది. మన కొడుకు ఇంద్రసేన మహారాజుకు తోడి పెళ్లి ఎత్తాడు ఎప్పుడు మానవలికిందో ఓ బాబా మహాలక్ష్మీదేవి బాధపడబోకు బాబా భయపడబోకు. మరి ఎక్కడి పెద్దలు ఏమన్నారు, కళ్యాణం వచ్చినాక వచ్చినాక పోదాట. కొడుకు పెళ్లి ఎత్తాడు ఎప్పుడు బాధపడుతున్నావో ఇప్పుడే ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాల మీద పోయి మరి ఎవరారా కలారా ఆలకించే దాతలారా అరకట్నం లేకుండా మంత్రి అన్నమైన కూడల మన ఇంటికి రావాలి. ఓ మహాలక్ష్మీదేవి ఇప్పుడే మన కన్న కొడుకు ఇంద్రసేన మహారాజు చిత్రపటాలు పట్టుకొని రాజ్యాలు కొల్ల దేశాల మీద పిల్ల జాడల్లో పోతామని ఏదో ముసులో పట్టు రావాలని పడిపెట్టుకొని అటువంటి రాజు మహేంద్ర మహారాజు ఆ తల్లి మహాలక్ష్మీదేవి పిల్ల జాడల్లో పోతున్నారు. రాజు మహేంద్ర మహారాజు ఆ తల్లి మహాలక్ష్మీదేవి పిల్ల జాడల్లో పోతామని అల్లల్లానే దారి కోయిలా ఓల్లనే దారి కోయిలా 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 గట్టివాడు రాదు దారి కోయిలా ఎడవత ఉన్ననే దారి కోయిలా అల్లల్లానే దారి కోయిలా Sorry.
వాళ్ళు పోతా ఉన్నారమ్మా ఓ దేవుడా వాళ్ళు పోతా ఉన్నారమ్మా ఓ దేవుడా వాళ్ళు పోతా ఉన్నారు రా ఓ దేవుడు వాళ్ళు పోతా ఉన్నారు రా ఓ దేవుడా ఎల్లయ్య చాల వీరా ఓ దేవుడు ఎల్లయ్య చాల మీద ఓ దేవుడా కొల్లై దేశాల వీరా నారాయణ కొల్లై దేశాల మీద నారాయణ వాళ్ళు భార్య భర్తలు రా ఓ దేవుడు భార్య భర్తలు రా ఓ దేవుడా పిల్ల జాడల్ల కాదు ఎవరాల పిల్ల జాడల్ల కాదు ఎవరాల వాళ్ళు పోతా ఉన్నారమ్మా నారాయణ వాళ్ళు పోతా ఉన్నారమ్మా నారాయణ తూర్పు భాగము రా ఓ దేవుడు తూర్పు భాగము రా నారాయణ వాళ్ళు పోతా ఉన్నారమ్మా నారాయణ వాళ్ళు పోతా ఉన్నారమ్మా నారాయణ అక్కడ పిల్ల లేదు ఓ దేవుడు అక్కడ పిల్ల లేదు ఓ దేవుడా దక్షిణాది భాగము రా నారాయణ దక్షిణాది భాగము రా నారాయణ వాళ్ళు పోతా ఉన్నారమ్మా ఓ దేవుడు వాళ్ళు పోతా ఉన్నారమ్మా ఓ దేవుడా అలలారా కలలా హరకించే తాతగారు నాలుగు రాజ్యాల కండ మూడు ఇళ్ళ రాజ్యాలు కొల్ల దేశాలు తిరుగుతున్నారు ఇలాగాను ఇంత సేన తాళం దగ్గర అడవిలో దొరకలేక బాగడమ్మా రాజ్యాల రాదు రాదు ఇంద్రవారాదు తల్లి మహాలక్ష్మి దేవికి చాలు గుండ తల్లు ఉన్నది ఈ గుండకు వెళ్ళమంటున్నాయి నా కొడుకు పుట్టిండు కొడుకు దగ్గర కూడలేదని ఇద్దరు భార్య భర్తలు బ్రాహ్మణులు పడిపెట్టుకుని బాధపడకుండా ఎప్పుడు పోతూ ఉన్నారు అయ్య వాళ్ళు వచ్చే తవ్వలానా ఓ దేవుడు వాళ్ళు వచ్చే తొమ్మలోన ఓ దేవుడా అయ్య వాళ్ళు వచ్చే బాధలోన నారాయణ వాళ్ళు వచ్చే బాటలోన నారాయణ అది ఏ భర్త ఉన్నది రా ఓ దేవుడా ఉన్నది రా ఓ దేవుడా బాలపట్నం రా నారాయణ బాలపట్నం రా నారాయణ వాళ్ళు భార్య భర్తలు రా ఓ దేవుడా భార్య భర్తలు రా ఓ దేవుడా వాళ్ళు పోతా ఉన్నారమ్మా నారాయణ వాళ్ళు పోతా ఉన్నారమ్మా నారాయణ ఏ బాలపురి పడ్డ ఊరికి ఉత్తర భాగము వచ్చిన బదులుగా దొరకల తోడులు తిండ్రు ఏమిటయ్యా పెద్దలాలా పెద్దలాలా ఏమిటయ్యా పెద్దలాలా పెద్దలాలా ఏమిటయ్యా పెద్దలాలా పెద్దలాలా ఏమిటయ్యా పెద్దలాలా పెద్దలాలా అయ్యా పెద్దలాలా మాది ఇక్కడ దేవుడిగా ఇంద్ర మహేంద్ర విధుడు నా పేరు మహేంద్ర మాధవ్ నా భార్య పేరు మహాలక్ష్మీదేవి మా గర్భవాసవంతు లేక లేక ఒక్క తిండు పడుకు పుట్టిండు ఇంద్రసేన మహారాజు కన్న కొడుకు లెక్కలు వస్తుండు పెళ్లికి ప్రేమ వస్తుండు రాజ్యాలు దేశాలు తిప్పుకుంటే మేము వస్తున్నాం అయ్యా రాజ్యాలు అవుతున్న పుత్రులు రాజ్యాలు పల్ల దేశాలు తిరిగిన కానీ నా కన్న కొడుకు దక్క పిల్ల దొరుకుతలేదయ్యా తిరిగి తిరిగి మేము వశకాతులమే తిరుగుకుంటా వస్తున్నాము మరి వచ్చే లోపల ఇదేదో రాజ్యం అనిపించింది తండ్రికి రాజు పేరు రాజ్యం వెళ్ళేటోళ్ళు ఎవరు కానీ ఎవరన్నా కన్న బిడ్డలు ఉన్నమాట అంటే మెప్పించుకొని కన్న బిడ్డలు మేము లగ్గు వేసుకొని వెళ్ళిపోతామా ఇంత యొక్క రాత్రులు వరకంగా రాదు మహేంద్ర రాదు ఆ తల్లి మహాలక్ష్మీదేవి ఉత్తర భాగం మరి గొడ్ల కాష్టంలో బయటికి వచ్చింది అయ్యా మరి ఇది ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యము అని చెప్పి మాట వలకంగా అయ్యా నీ బాలపురి పట్నం వేలవాడు రాజ్యాన రాదు నీ బాలమారాదు ఆ తల్లి సుందరి దేవి వాళ్ళ గర్భాన ఒక్క కొడుకు బల్లాన వారాలు పెళ్లి చేసిన కొడుకు భాగ్యవతి వచ్చింది వాళ్ళ గర్భాన పుట్టింది ఒక్క బిడ్డ అడవిలు ఇంద్రవాది అయ్యా ఆ రాజు బిడ్డ కదా పెళ్లి వచ్చేది వరకు కాలేదయ్యా ఈ పేరు ఇంద్రావతి దేవి ఇంద్రావతి దేవి నేపాల మహారాజు కన్న బిడ్డనా సరే అయ్యే పెద్దలారా ఇప్పుడే మేము యొక్క రాజ్యం వెళ్ళిపోతాము రాజులు మేము అడుగుతామా అని ఆ భార్య భర్తలు ఇద్దరిని కానీ 7 బ్రాహ్మణులు ఎంబడి పెట్టుకోని ఈ అల్లల్లో నేరల్లో
రాజవరియా దండమిదిగో రాజవరియా పదివేల దండమో దండమిదిగో రాజవరియా దండమిదిగో రాజవరియా దండమిదిగో రాజవరియా పదివేల దండమో దండమిదిగో రాజవరియా దండమిదిగో రాజవరియా దండమిదిగో రాజవరియా పదివేల దండమో దండమిదిగో రాజవరియా అల్లాకో దండమయ్యా అల్లాకో దండమయ్యా రాజులకే దండమో రాజులకే దండమయ్యా రాజులకే దండమయ్యా రాజులకో దండమయ్యా రాజులకే దండమో రాజులకే దండమయ్యా మేడికి దారుడావు మేడికి దారుడావు ఉదకిట దండమో మేడికి దారుడావు మేడికి దారుడావు మేడికి దారుడావు ఉదకిట దండమో మేడికి దారుడావు అల్లాకో దండమయ్యా అల్లాకో దండమయ్యా రాజులకే దండమో రాజులకే దండమయ్యా రాజులకే దండమయ్యా రాజులకో దండమయ్యా రాజులకే దండమో రాజులకో దండమయ్యా దండమిదిగో రాజవరియా దండమిదిగో రాజవరియా పదివేల దండమో దండమిదిగో రాజవరియా ఆదిమనుకో రాజమాట ఆదిమనుకో రాజమాట విన్న విఠలమో రాజా ఆదిమనుకో రాజమాట ఆదిమనుకో రాజమాట ఆదిమనుకో రాజమాట విన్న విఠలమో రాజా ఆదిమనుకో రాజమాట మన్నించి మాదిమాట మన్నించి మాదిమాట మన తండ్రు ఎట్టామో మన్నించి మాదిమాట మన్నించి మాదిమాట మన్నించి మాదిమాట మన తండ్రు ఎట్టామో మన్నించి మాదిమాట అయ్యో అనే బాలమారాజాని ఆగో 10,000 దండాలు పెడుతున్నారు రామ అలనాడు కచ్చిని వేడిగా దండం పెట్టంగానే బాలమాల దండానికి బాల దండం పెట్టిండు. అయ్యో మీది ఏ ఊరు ఏ పల్లె ఏ రక్తం ఉంది మారు ఉన్న ఊరు మధ్య రావులు ఎక్కడ తీరుకున్న ఊరు ఊరు ఎక్కడెక్కడ కాలం ఉండి ఎక్కడ ఊరు ఎక్కడ అయ్యా మీకేమి బాధ కలిగింది ఇందులో ఎండలో బలబడి వస్తున్నారయ్యా అయ్యా మీది ఏ ఊరు ఏ పల్లె అయినా మంచిదే అయ్యా మీకు ఆకలి అయితే ధూపు అవుతాను ఆకలి అవుతాను మీరు కనుక ధూపు అవుతుంది మంచిలు తాగి ఆ తర్వాతనే మీకు ఏదన్నా అయ్యా మేము వచ్చిన పని చేసుకొని పోయిరాక మేము పచ్చి గంగ కూడా మేము ముట్టేటోళ్ళం కాదు మేము వచ్చిన పని కావాలి మోయి కాదు అయ్యా ఏ పని అయ్యా మీకు ఎండిగా ఉన్న బంగారుగా ఉన్న మనులు మాణిక్యాలు ఏమి కావాలో కోరుకోదయ్యా అయ్యా ఎండు బంగారం మాకెందుకు తండ్రి మాది ఇక్కడ దగ్గర ఇంద్ర మహేంద్ర నగరాన్ని ఏరేటు వాళ్ళని నా పేరు మహేంద్ర మహారాజు నా యొక్క భార్య పేరు మహాలక్ష్మి దేవి మా గర్భవాసం ఉంది లేక లేక ఒట్టి ఒక కన్న కొడుకు ఇంద్రసేన మహారాజు ఇంద్రసేన మహారాజు లగ్గం చేస్తామా అని రాజ్యాల పన్ను దేశాల పన్ను తిరుగుకుంటూ వస్తుంది ఎక్కడ పిల్ల చూసిన కాలం తెలుస్తలేదు ఎక్కడ మాకు పిల్ల నచ్చలేదు తిరుగుకుంటూ రావంగా నీ కన్న బిడ్డ ఉన్నదని తెలిసింది ఒకవేళ నువ్వు ఒప్పుకున్న మాట ఉంటే మా ఇంద్రసేన మహారాజుకు నీ కన్న బిడ్డకు లగ్గం చేద్దామని అనడానికి వచ్చాం రాజు మహేంద్ర మహారాజు మానవుల గంగ రాజ్యాలు రాజు కూర్చాలు ఉండదల్లమన్నది కుండలకు వెళ్ళమంటున్నాయి మరి రగుల బాలు లోపల నా కన్న బిడ్డ ఇంద్రవాది పెళ్లి పిల్లై ఉన్నది నేను కూడా నా బిడ్డ పెళ్లి తన మనసు లోపల ఉన్నది నా బిడ్డకు ఆయన సంబంధం పెళ్లి చేస్తాను నేను కూడా అనుకుంటాను కానీ అయ్యే ఒక్క మాట నా బిడ్డకు పెళ్లి చేస్తామని నేను కూడా మనసు లోపల ఉన్నది అయ్యా మరి నాకు ఇష్టం లేదు లగ్గం 20 రోజులకు విడాకులు అంటారు 16 పండుగలకు ముందు పిల్లాడి పిల్లకి అవుతారు అయ్యా రంగుల బాలు లోపల నా బిడ్డ ఇంద్రవాది కనుక ఉన్నది ఇంద్రవాది మీదకి వెళ్ళిపోయి నా బిడ్డను ఒప్పుకుంటే పెళ్లి చేస్తా లేకపోతే మాత్రం మీరు బాధపడకుండా బాధపెట్టదు సరేయ్యా నీ బిడ్డ ఒప్పుకుంటేనే లగ్గం వేద్దాం లేకపోతే లేదు అలనాడు రాజుని బాలమారాలు వాళ్ళ పడి పెట్టుకొని లోగిళ్ళ వేడిగా ఏడవచ్చిండు బంగారు కొంచెం బీడల మీద వాళ్ళు కూర్చుండబెట్టిండు 7 బిడ్డల లెక్కలు 7 లోపల చేరుకున్న భార్య మరి ఎక్కడ తల్లి సుందరి దేవితో ఏమంటే చెప్పిండు బాబా సుందరి దేవి మన బిడ్డకు పెళ్లి సంబంధం వచ్చింది
మరి రాదునే బాలమారాలు మాట మాట వరకు ఏమన్నది నాదా నీ ఇష్టమే నా ఇష్టమయ్యా నువ్వు పెళ్లి ఎత్త కాదంటే చేతుకున్న భార్య మాట వలికింది మరి రంగుల బాల లోపల ఉన్నది కన్న బిడ్డ ఇంద్రవాది మరి నా కొడుకు బల్లాడ మారాలు కోళ్ళు భాగ్యం దత్తగారి పట్టణం లోపల ఉన్నారు మరి ఎట్లా అయినా ఇప్పుడే పెళ్లి అవుతుందా పిల్లగాడు నచ్చినాక మళ్ళీ వారు రోజులకట్ట వరకట్నం మాట్లాడుకో లెక్క ముట్టం పెట్టుకుంటాం రాదునే బాల మారాలు మరి లోపల వారు విశాలపడ్డాడు మరి పిల్లగాడు ఇంద్రసేన మారాలు బంగారు చిత్రపటాలు పట్టుకొని రంగు రంగుల వారు రంగు శ్రుటీల వారు సుట్టేడు కొండలు సూర్యాది లోగిళ్ళు పరమభాగవిద్దరు బంగారు భవనాలు వంటి స్తంభమాల మీద ఉన్నది ఏడు రంగు దాసీలో పెట్టుకొని కండబిడ్డ ఇంద్రవాసి అగో కండబిడ్డ ఇంద్రవాది వేడికి పోతున్నాడు